హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా నిమ్మ చెట్లలో వచ్చేసి మినుము 1 ఎకరా, మామూలుగా 1 ఎకరా వేసాము ముందు ఆల్రెడీ. ఇంకా తర్వాత మిగతా 4 ఎకరాలకు వేరే వేరే ఏమైనా వేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాదులేని చెప్పేసి మళ్ళీ 2 ఎకరాల్లో మళ్ళీ మినుము వేసాము. మొత్తానికి 3 ఎకరాలు మినుము వేసాను అనమాట. ఇంకా 2 ఎకరాల్లో వచ్చేసి మిల్లెట్స్ సంబంధించి మనం రాగులు వేసి బాగుంటుంది అని చెప్పేసి రాగి ఇచ్చినాం అనమాట. రాగులు వేసి ఏమైందంటే మొత్తానికి అయితే రాగులు అసలు మొలచలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి దాన్ని ఇంకా వదిలేసి నెక్స్ట్ మళ్ళీ మొత్తం ఇంకా తప్పదులే, ఇంకా ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మినుము వేస్తున్నాం అనమాట. ఈ నిమ్మ చెట్లలో మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, అక్కడ మామూలుగా చల్లేసేసి 2 సార్లు సేద్యం కొట్టాం కదా అడ్డంగా నిలువుగా. అప్పుడు ఏమైతుందో మొలసలం లేదు. సరే అని చెప్పేసి మేము ఏం ప్లాన్ చేసినామంటే, ఫస్ట్ ఒక అడ్డంగా చల్లేస్తాం అనమాట. చల్లేసి సేద్యం కొట్టేస్తాం. తర్వాత నిలువుగా చల్లేసి నిలువుగా సేద్యం కొట్టేస్తాం అనమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక 2 సైడ్లకు చల్లేసి 2 సార్లు సేద్యం కొట్టడం వల్ల గింజలు లోపలికి పడినా కానీ మళ్ళీ అది మొలుస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 3 ఎకర్స్లో వేసామని చెప్పాను కదా, అక్కడైతే మొలుస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ ఇంత చేసినా కూడా ఈ నిమ్మ చెట్ల మిడిల్లో అంతర పంట వేయాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. మరి మీ ఏరియాలో ఎటువంటి విధంగా ఫాలో అవుతారు కింద కామెంట్ చేయండి. ఎందుకంటున్నానంటే, మేము ఇట్లా ఏదైనా కానీ శాల కట్టేసి నీళ్ళు కట్టేసి అందులో ఎత్తుకుంటే కనుక అసలు బొలసాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. మరి మీ ఏరియాలో ఎటువంటి విధంగా ఫార్మింగ్ చేస్తారో, ఎటువంటి విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా వర్కౌట్ కావడం లేదు. అండ్ వేరే ఏమైనా క్రాప్స్ మనం అంతర పంటగా వేసుకుంటే మంచిదా, బెనిఫిట్గా ఉంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంత పంట కూడా చేసుకోలేమన్నమాట. ఎందుకంటే మిడిల్ ఇంకా చెట్లు పెరిగేస్తాయి కాబట్టి ఇంత పంట కూడా రాదనమాట. దాదాపుగా ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం ఉండే చెట్టు పెరిగే కొద్దీ మనకైతే పంట తగ్గిపోతుంది అనమాట. అంతర పంటలు అనేటివి మాక్సిమం అయితే అంతర పంటలనే స్కిప్ చేయాలంటారు కొంతమంది అంతర పంటలు పెడితేనే బాగుంటుంది అంటారు. ఏమో మేమైతే ప్రజెంట్ అయితే పెడుతున్నాం అనమాట. చెట్లు అయితే క్రాప్కి వచ్చేసాయి. 4 years ప్లస్ అయిందన్న నిమ్మ చెట్లు. మరి మీ ఏరియాలో అంటే ఏ ఫ్రూట్స్ అయినా కానీ, అంటే మామిడి చెట్లు కానీ ఎక్కడైనా అంతర పంటలుగా వేరే వేస్తాం కదా, ఏమేమి వేస్తారు కింద కామెంట్ చేయండి కదా. మేము కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అనమాట. ఆ విధంగా ట్రై చేసి వర్కౌట్ అయితే చూడాలి. మరి ఇట్లా ఎత్తుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మరి మీరు ఏమంటారు కింద కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.